the marriage sermon has given for Praveen and Sneha. I am thanking to both. You are giving this opportunity in this nice time. And also I am thanking to our beloved pastors, Reverend Anthony Garu and Reverend Philip Garu. Thank you more. You are giving this nice opportunity in this time. I would like to preach a little message. I don't want to waste my precious time. I want to give a small and short and strengthened message has given to Lord for the new couple. They are not couple, they are being couple when solemnized by our pastor Reverend Anthony Garu. Before solemnization, I can prepare the youngers with the word of God. దేవుని యొక్క ప్రశస్తమైన వాక్యము చేత వారిద్దరిని నేను సిద్ధపరచాలి. Today everywhere many problems in the family, especially the Christian people, are striving more in the families. ఈ దినాలలో చాలా మంది క్రైస్తవ కుటుంబాలలో చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం. The great writer Shakespeare is saying, marriages are made in heaven. నేను ఈ అంశాన్ని ఈ దిన నా ప్రయాణంలో ఆలోచన చేశాను. వివాహాలు అనేవి పరలోకములో జరుగుతాయి అనేటువంటి మాట షేక్స్పియర్ తన రైటింగ్స్లో రాశాడు. నేను అడుగుతూ ఉంటాను, వివాహాలు పరలోకంలో జరుగుతున్నాయి కానీ కాపురాలు ఎక్కడ జరుగుతున్నాయి? పరలోకములో జరిగేటువంటి వివాహాలు ఆ పరలోక సంబంధమైనటువంటి స్థితిలో భూమి మీద జరుగుతున్నటువంటి కాపురాలలో ఆ పరిస్థితులు ఉంటూ ఉన్నాయా లేదా? దీనికి కారణం ఏమిటంటే దేవుడు ఏర్పరిచినటువంటి వివాహ వ్యవస్థ, కుటుంబ వ్యవస్థను గురించి సరైనటువంటి అవగాహన నేటి దినాలలో అందరినీ అనలేము కానీ చాలా కుటుంబాల్లో కరువైంది. ఒకసారి ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఒక చిన్న మాటను నేను చదువుతాను. ఈ హేతువు చేత పరలోకమునందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో, ఇక్కడ గమనించండి, పరలోకమందున్న కుటుంబము, భూమి మీదనున్న కుటుంబం. దీనిని ఇంపోర్ట్ చేస్తూ షేక్స్పియర్ గారు రాస్తారు, మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్. అయితే కుటుంబ వ్యవస్థలో why God instituted the family in earth, ఈరోజు నా టాపిక్. అని దేవుడు ఎందుకు వివాహ వ్యవస్థను, కుటుంబ వ్యవస్థను భూమి మీద ఉంచాడు? వాట్ ఈస్ ద పర్పస్? వాట్ ఈస్ ద గాడ్స్ పర్పస్ ఇన్ ద మ్యారేజ్? ఈరోజు నేను ఆ వర్తమానాన్ని చెప్పదలుచుకున్నాను. మీ అందరికీ సుపరిచితమైనటువంటి వాక్యమే ఇది. నేనేమి క్రొత్త దాన్ని చెప్పట్లేదు కానీ ఓ చిన్న సంగతి మీ ముందు ఉంచుతాను. దేవుని యొక్క ఉద్దేశము ప్రధానంగా ప్రవీణ్ అండ్ స్నేహ, ప్లీజ్ ట్రై టు అటెండ్ ది మెసేజ్. అఫ్ కోర్స్ యు ఆర్ బీయింగ్ హియర్. ఐ మీన్ యూ కెన్ టర్న్ యువర్ encyclopedia of the mind to the word of God. నీ ఇద్దరు కూడా దేవుని వాక్యం వైపు తిప్పబడితే సరిగా సిద్ధపడగలరని నేను ఆలోచిస్తాను. వివాహానికి ముందు సిద్ధపాటు అవసరం. మీ ఇద్దరు చాలాసార్లు పాస్టర్ గారి దగ్గరికి వచ్చి ఉండుంటారు, చాలా కౌన్సిల్ మీ ఇద్దరు తీసుకొని ఉండుంటారు. కానీ వివాహాన్ని గురించి, వివాహానికి ముందు దేవుని వాక్యాన్ని ఎందుకు పంచుకుంటారు అంటే
వారిద్దరిని వివాహం కొరకు సిద్ధపరచడానికి. ఇట్ ఈస్ ఎన్ స్పెషల్ ప్రిపరేషన్. ఇట్ ఈస్ ఎన్ స్పెషల్ ప్రిపరేషన్. ఐ థింక్ ఫ్రమ్ ద మార్నింగ్, ఉదయ కాలం నుంచి పెండ్లి కుమార్తె చాలా విధాలుగా సిద్ధపడి ఉండొచ్చు. టేకింగ్ సమ్ మోర్ బాత్స్ అండ్ హ్యావింగ్ సమ్ మోర్ ఫ్యూనరల్స్ అండ్ వేరింగ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ జ్యువెలరీస్. మంచి ఆభరణాలతో, మంచి స్నానాలతో, మంచి పెర్ఫ్యూమ్స్తో సిద్ధపాటు ఉండి ఉండొచ్చు. అలాగే పెండ్లి కుమారుడు ముఖంలో చాలా వెలుగు కనిపిస్తుంది కదా ఏమండి. కనుక ఆయన కూడా చాలా నేను నా వైఫ్కి తగ్గట్టుగా నేను సిద్ధపడాలని ఒకసారి కాకుండా 1కి 10 సార్లు కూడా సోపును ముఖానికి పెట్టి ఉండొచ్చు. హీ కెన్ ప్రిపేర్ హిమ్సెల్ఫ్ యాజ్ టు అట్రాక్ట్ బై హర్. ఆమె చేత ఆకర్షింపబడడానికి హీ కెన్ మేనేజ్ హిమ్సెల్ఫ్. బట్ యాజ్ ఎన్ ఎ పాస్టర్ ఐ కెన్ ప్రిపేర్ దెమ్ ఫర్ ద సోల్మనైజేషన్. ఒక దైవ సేవకునిగా నేను ముందు వారికి వివాహానికి సిద్ధపరుస్తున్నాను. వై గాడ్ హ్యాస్ ఇన్స్టిట్యూటెడ్ ద మ్యారేజ్ అండ్ ఎర్త్. ఎందుకు దేవుడు వివాహాన్ని ఇక్కడ భూమి మీద ఉంచటం జరిగిందో అనే సంగతిని గురించి ఆలోచన చేస్తే, ఒక ఆదికాండం 1వ అధ్యాయం 27వ వచనంలో ఒక మాట రాయబడ్డదండి. దేవుడు మనందరికి తెలిసిందే, తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. ప్రవీణ్, స్నేహ ఇద్దరు కూడా దేవుని యొక్క స్వరూపములో సృజించబడ్డారు. ఈరోజు నా టాపిక్ నేను చెప్తున్నాను కదా, వాట్ ఈస్ గాడ్స్ ప్లాన్ ఇన్ ద మ్యారేజ్. దేవుని యొక్క ప్రణాళిక మానవులని సృజించటములో. అందుకని ఒక పురుషుడిగా సృజించలేదు. మొట్టమొదటి అధ్యాయంలోనే మనం చూస్తే పురుషుని గాను స్త్రీని గాను సృజించెను అంటూ ఏమిచ్చాడంటే, అక్కడ ఇట్ ఈస్ నాట్ ద ఇమేజ్, ఇట్ ఈస్ ద ఇమేజ్ ఆఫ్ ఇన్నర్ ఈవెంట్. అసలు యాక్చువల్లీ ఇన్ గ్రీక్ ఇట్ హ్యాస్ లిటరేటెడ్ అకోయే అని రాయబడ్డారు. అనగా ఆ లోపల ఉన్నటువంటి స్వారూప్యము ఎలాంటిది అంటే, అది బయటకు దైవికమైనటువంటి స్వరూపాన్ని కలిగినది. అంటే ఇక్కడ ప్రవీణ్, స్నేహలు ఇద్దరు కూడా దేవుని యొక్క స్వరూపమై ఉన్నారు. ముందుగా ఎరగాల్సింది, వివాహానికి ముందు ఏంటంట, మేము దేవుని స్వరూపము అని వాళ్ళు ఎరగాల. దేవుని స్వరూపం ఏంటో మనందరికీ తెలుసు. దేవుని యొక్క స్వరూపము 1వది ఆత్మస్వరూపి. ఇక బాగా బైబిల్ తెలిసి ఉంటారు. 1వది ఆత్మస్వరూపి, 2వది నీతి స్వరూపుడు, 3వది సత్యస్వరూపుడు, అలాగే 4వది ప్రేమాస్వరూపుడు. ఇలా స్వరూపాలను గురించి చూసుకుంటూ వస్తే దేవుని యొక్క ఉద్దేశం ఏమిటంటే, మానవుని భూమి మీద పెట్టడంలో దేవుని ప్రేమను కనపరచాలని. బై ద ఫ్యామిలీ దే కెన్ ఎక్స్ప్లోజ్డ్ అండ్ ఎక్స్ప్రెస్డ్ ద రైట్ లవ్ ఆఫ్ గాడ్. అది ఐడియా, దేవుని యొక్క ఆలోచన. అది దేవుని యొక్క అపారమైనటువంటి ప్రేమ. హీఈస్ ద ట్రూత్. ఆయన ఎంత సత్యవంతుడో ఆయన యొక్క సత్యము. అండ్ హీఈస్ ద స్పిరిట్. హీఈస్ ద స్పిరిట్ అంటే who are having the spirit, they are the sons of God. ఎవరైతే దేవుని యొక్క ఆత్మను కలిగి ఉన్నారో వారు ఆత్మ చేత నడిపింపబడిన వారుగా ఉంటారు. అంటే దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, భౌతిక సంబంధమైన ఆలోచన దేవుడు ఆలోచించలేదు, కానీ ఆయన ఆలోచన ఎలా ఉన్నది అంటే ఆత్మ సంబంధమైన వారిగా కనపరచాలని, తాను ఆత్మని వీరి ద్వారా కనపరచబడాలనేటువంటి ఆలోచన దేవునిలో ఉందండి. అందుకు దేవుడు పురుషుని గాను స్త్రీని గాను సృజించాడు. మనం చూస్తాం. కనుక మొదటి అంశం ఏమిటంటే, యు ఆర్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. అంటే అనేక మంది క్రైస్తవ కుటుంబాన్ని చూసేటప్పుడు
వారు ఎవరిని చూసినట్టు ఉండాలంటే దేవునిని చూసినట్టు ఉండాలి. వారు దేవునిని చూసినట్టుగా ఉండాలి. ఏ స్వరూపం కనబడాలండి? సాధారణంగా ఇన్ జనరల్లీ వీఆర్ రీడింగ్ సమ్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఆఫ్ ద సోలమనైజేషన్. మనం చూస్తూ ఉంటాం ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రికలు ఏంటండి, మీరు పురుషుడు మిక్కిలి ప్రేమతో భార్యను ప్రేమించాలి అంటే ఇక్కడ నేను అదే చెప్పుకొస్తున్నాను. అంటే దేవుని యొక్క ఉద్దేశములో దేవుడు ఆ కుటుంబము ద్వారా ఈ ప్రేమను ఏం చేయగలగాలంటే, దేవుని ప్రేమ ఎవరికి చూపించగలగాల? సమాజానికి చూపించగలగాలి. అది దేవుని యొక్క ఆలోచన. వారు జీవిస్తున్న సత్యము సమాజానికి కనపరచగలగాల. అంటే ఆయన ప్రభువు ఒక కుటుంబ వ్యవస్థను నిర్మించడంలో గల ఉద్దేశం ఏమిటంటే దేవునిని మహిమపరచు నిమిత్తము అని ఎఫ్ఎస్సీ రాసిన పత్రిక 1వ అధ్యాయంలోనే 6వ వచనంలో రాసుకుంటూ వస్తాడన్నమాట. దేవుని యొక్క మహిమను కనపరచు నిమిత్తం. కనుక మొదటిది ఏమిటంటే, దేవుడు ఎందుకు పురుషుని గాను స్త్రీని గాను చేశాడు అంటే, మీరు దేవుని కుటుంబముగా ఏం కలిగిన వారై ఉండాలి? దేవుని స్వరూప్యమును కలిగిన వారై ఉండాలి. ఏటా స్వరూప్యము? ప్రేమ. ఒకరి ఎడల ఒకరికి ప్రేమ, ఒకరి ఎడల ఒకరికొకరు సత్యము చెప్పే అనుభవము. మరొకటి ఏంటండి, ఒకరి ఎడల ఒకరు ఏం కలిగి ఉండాలట? సత్య స్వభావాన్ని కలిగి ఉండాలి. అలాంటి స్వారూప్యాన్ని కలిగి ఉంటే అది క్రైస్తవ కుటుంబం. అందుకు దేవుడు వివాహ వ్యవస్థను భూమి మీద తీసుకొని వచ్చాడు. రెండవదిగా చూసినట్లయితే ఇదే ఆదికాండము 2వ అధ్యాయము 24వ వచనాన్ని నేను చదువుతున్నానండి. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొను, వారు ఏక శరీరమై ఉందురు. ఈ రోజుల్లో ఈ మాట చాలా ఎక్కువగా మనం వింటూ ఉంటాం. చాలా మంది స్త్రీలు తమ భర్తలకు ఏం చెప్తారంటే, అమ్మ స్నేహాన్ని చాలా జాగ్రత్తగా వినాలా. ఏమండి ప్రవీణ్ గారు, మీరు ఎప్పుడైనా ఈ మాట చదివారా? 2వ అధ్యాయం 24లో, ఆదికాండం 2వ అధ్యాయం 24 ఎలాగ చెప్తుందండి, మీరు మీ తండ్రిని మీ తల్లిని విడిచి, అంటే వాళ్ళని విడిచిపెట్టి నాతోనే ఉండండి, ఈ వాక్యం అలా చెప్తుందండి. అమ్మ స్నేహ అర్థమవుతుంది. బట్ గాడ్స్ ఐడియాలజీ ఈజ్ నాట్ ఇట్. దేవుని యొక్క ఉద్దేశము, దేవుని ఆలోచన అది కాదు. They will become one. They become one flesh. వారిద్దరూ కూడా ఏమై ఉన్నారంటే ఐక్యపరచబడి ఉన్నారు. దేవుని యొక్క ఉద్దేశం ఏమిటంటే, ఈ రోజుల్లో మనం చూస్తూ ఉన్నాం కుటుంబాలలో, కుటుంబ వ్యవస్థలో ఐక్యత అనేది ఎక్కడ కనిపించట్లేదు. ఒకవేళ ఐక్యత అనేది ఉంటే ఆ కుటుంబాల్లో ఎవరు కనిపిస్తారంటే దేవుడు కనిపిస్తాడు. కుటుంబము అన్నదమ్ములు, అక్క చెల్లెలు అందరూ కలిసి ఒక దగ్గర ఉండే స్థితి లేదు. కొన్నిసార్లు ఒక మంచి సంగతి, అయ్యా నీ తమ్ముడు ఎక్కడా అని ప్రశ్న వేసినప్పుడు నీవు నా తమ్ముడి మీద నా తమ్ముడిని నాకు పగించితివా అనే పరిస్థితి కూడా గ్రంథంలో కనిపిస్తుంది. నేటి దినాల్లో ఆ పరిస్థితి మనం చూస్తాం. ఆదికాండంలో ఎక్కడ చూడగలుగుతామండి? కయీను హేబెలు దగ్గర చూడగలుగుతాం. మేబీ దిస్ వర్డ్ విల్ బి హర్ట్, దిస్ వర్డ్ విల్ హర్ట్ సమ్ అదర్స్. ఇది కొందరికి కష్టం కలిగించవచ్చు ఈ మాట. బాబు మీ అన్నయ్య గారు రాలేదంటే ఏమో అండి, బాబు మీ తమ్ముడు రాలేదంటే ఏమో అండి. బికాస్ దేర్ ఇస్ నో యూనిటీ ఇన్ ద క్రిస్టియన్ ఫ్యామిలీస్. ఆఫ్ కోర్స్ దే ఆర్ సింగింగ్ మోర్ అండ్ మోర్. వారు గొప్ప గొప్ప పాటలు పాడుతుంటారు, ఏకాత్మగల దేవుడా అది ఇది అని పాడుతారు, కానీ బట్ దే హ్యావ్ నో యూనిటీ ఇన్ ద ఫ్యామిలీ. ఆ కుటుంబ వ్యవస్థలో ఏమి లేదంటే ఐక్యత అనేది లేదు. ప్రభువు చెప్తున్నాడు. రెండవది, దేవుడు భూమి మీద కుటుంబమును ఏర్పరచడంలో రెండవ ఉద్దేశం ఏమిటంటే, దేవుని యందు ఒక్కటై ఉండాలి, ఐక్యత కలిగి ఉండాలి అని యూనిటీని గురించి చెప్పుకుంటూ వస్తాడు. అందుకే 133వ కీర్తన, సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత. కనుక రెండవదిగా స్నేహ ఈ మాట దీన్ని డివైడ్ చేసుకోవడానికి లేదు, కానీ నీవు అత్తతోనూ మామతోనూ కుటుంబముతోనూ బంధుమిత్రులతోనూ ఏమి కలిగి ఉండడానికి ప్రయత్నించాలంటే ఐక్యత కలిగి ఉండడానికి ప్రయత్నించాలి. అంటే దేవుని యొక్క ఉద్దేశము మీకు ఇక్కడ ఒక మంచి విషయాన్ని చెప్తున్నాను. ఇక్కడ 1వ అధ్యాయంలోనే ఒక మాట ఉంటుందండి, దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను,
దేవుని స్వరూపమందు 26వ వచనము, దేవుడు మన స్వరూపమందు, చూడండి నా అనలేదు, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చెప్పున నరుని చేయుదుము. అక్కడ ఒక కుటుంబం ఉంది, పరలోకమందు ఉన్న కుటుంబము, తండ్రి కుమార పరిశుద్ధాత్మ అనే కుటుంబము ఐక్యముగా ఉన్నది. అందుకే తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామము అంటే యూనిక్నెస్, అంటే కుటుంబ వ్యవస్థలో ఐక్యత అనే దానిని అక్కడ చెప్తున్నాడు. అందుకే మన స్వరూపం అని చెప్పడంలో ఉద్దేశం ఏమిటంటే మీరు ఐక్యత కలిగిన వారిగా కుటుంబంలో ఉండాలి. చాలా మంది ఏం కోడలు వచ్చిందండి, వచ్చినప్పటి నుండి మా ఇల్లు మొక్క చెక్కలైపోయిందండి పాస్టర్ గారికి చెప్తుంటారు. ఏం అల్లుడు వచ్చాడండి, మా ఇల్లంతా ఇరిసేసాడండి. వాళ్ళు బైబిల్ పట్టుకొని వెళ్తారు, వీళ్ళు బైబిల్ పట్టుకొని వెళ్తారు. వాళ్ళు పాటలు పాడతారు, వీళ్ళు పాటలు పాడతారు. వాళ్ళు చక్కని వివాహాలు చేసుకుంటారు. బట్ ఇట్ ఈస్ నాట్ ఇన్స్టిట్యూటెడ్ బై గాడ్. అది దేవుని చేత కట్టబడిన కుటుంబం కానే కాదు. కనుక రెండవదిగా వివాహం యొక్క మంచి ఉద్దేశం ఏమిటంటే వారు ఐక్యపరచబడి ఉండాలి. అందుకే అపొస్తలుడైన పౌలు చాలా బాగా చెప్తాడు, సాధ్యమైనంత మేరకు భార్యాభర్తలు ఒకరిని ఒకరు విడువక కలిసి ప్రార్థించాలి. ఏం చేయాలండి? కలిసి ఏమండి 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 ప్రార్థన చేసుకుందాం రండి అని మన స్నేహం అన్నది అనుకోండి, టోనీ నీ ప్రార్థన నువ్వు చేసుకుందు అన్నాడు అనుకోండి, there is no right definition of this marriage. అది ఈ వివాహానికి సరైనటువంటి నిర్వచనము కాదు. కనుక మా కోపంగా చూస్తున్నాం. రెండవదిగా మనం చూస్తున్నాం, రెండవ అంశం ఏమిటి అంటే కుటుంబ వ్యవస్థలో దేవుని యొక్క ప్రణాళిక ఏమిటంటే ఐక్యత. మూడవది చెప్పి ముగిస్తాను, ఎందుకంటే నాకు తెలుసు ఆకలేస్తుంది మీ అందరూ తెలిసి. మూడవ సంగతిలోకి వెళ్దాం. మూడవదిగా ఏంటంటే ఆదికాండం 2:28 వచనంలో ఇక్కడ మరొక మంచి విలువైనటువంటి మాట ఉంటుంది. మొదటి అధ్యాయం 28వ వచనంలోనే దేవుని యొక్క ఆలోచన, దేవుడు వారిని ఆశీర్వదించను. నేను 3 విషయాలు చెప్పాలని తలంచుకున్నానండి. మొదటిది, వివాహ వ్యవస్థ యొక్క ఉద్దేశములో మీరు కుటుంబముగా దేవుని స్వరూపాన్ని కలిగి ఉన్నారు. దేవుని స్వరూపం అంటే వెంటనే యేసు ప్రభు మాస్క్ ఒకటి తగిలించుకోవడానికి కుదరదు. ఇది దేవుని స్వరూపం అంటే ఏంటంటే నీవు దేవుని ప్రేమ స్వరూపి, ఆత్మస్వరూపి, సత్యస్వరూపి. కనుక ఆ స్వరూప్యాన్ని నువ్వు ధరించుకోవాలి. రెండవ అంశం ఏమిటంటే మీరు ఏమై ఉన్నారంటే దేవుని యొక్క ఉద్దేశము వివాహ వ్యవస్థలో ఏమి దాగి ఉన్నదంటే కుటుంబ వ్యవస్థ ఎప్పుడు ఐక్యంగా ఉండాలి అనే అంశం అక్కడ దాచిపడాలి. మూడవ అంశంగా మనం చూసినట్లయితే ఇక్కడ చెప్తున్నాడు, దేవుడు వారిని ఆశీర్వదించను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. మూడవ సంగతి ఏంటంటే ఫలించుట. నాకు ఎప్పుడు ఈ ప్రశ్న ఉంటుందండి, ఒక్క క్రైస్తవులే బిడ్డలను కంటున్నారా? క్రైస్తవేతరుల బిడ్డలను కనటలేదా? ఒక్క క్రైస్తవులు మాత్రమే బిడ్డలను పొందుకుంటున్నారా? మిగిలిన మతాలను అనుసరించిన వారు బిడ్డలను పొందుకోలేకపోతున్నారా? ఎప్పుడు కూడా బైబిల్ గ్రంథ వాక్యాన్ని భౌతికంగా ఏ రోజు కూడా తీసుకోకూడదు. దేవుని యొక్క అంతరంగాలలో, దేవుని యొక్క ఆంతర్యములో దాగి ఉన్నదాన్ని మనం ఇక్కడ గమనిస్తే ఫలించి అభివృద్ధి పొందడము అంటే దాని అర్థం ఏంటంటే కొన్నిసార్లు వింటుంటాం అనుకోని రీతిగా ఎవరికో ఒకరికి సైంటిఫిక్ గా బిడ్డలు కలగలేదు అనుకోండి, ఆ పాస్టర్ పెళ్లి చేశాడండి బిడ్డలు కలగలేదు. మరి కొన్నిసార్లు ఒక అమ్మ ఏం తల్లి ఏంటంటే ఆ పాస్టర్ నా పేరు కోసాడండి అంటారు. బాబు పాస్టర్ కదండి. కారణం ఏంటంటే బిడ్డల కొరకే ఫలించమని బైబిల్ చెప్తుంది కదండి. ఫలించమని బైబిల్ చెప్తుంది కాబట్టి మరి ఫలింపు కొరకే నేను వచ్చి వివాహం చేసుకున్నాం కదండి. అసలు దేవుని యొక్క ఉద్దేశం ఏమిటంటే
ఆయన ఉద్దేశము బిడ్డల విషయంలో కాదు, కానీ అది ఒకవేళ ఉంటే సెకండరీగా ఉండొచ్చు, కానీ దేవుని యొక్క ఉద్దేశము ఫలించడానికి ఒక రీజన్ అక్కడ చెప్తున్నాడు. మనకందరికీ బాగా పరిచయమైనటువంటి బైబిల్ గ్రంథము యోహాను సువార్త 15వ అధ్యాయములో చూసినట్లయితే, మీరు ఆయనతో అంటు కట్టబడిన ఎడల మీరు బహుగా ఫలించరు. చూసారండి, అక్కడ తీసుకెళ్తాడు. అంటే దేవుని యొక్క సహవాసములో మీరున్నారు. నేను చాలా మంది చూస్తుంటాను, నేను కూడా వివాహాలు చేస్తున్నప్పుడు చూస్తాను. పెళ్లినాడు కనిపిస్తారు, ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు కనబడరా, పిల్లలేదు, పుట్టినరోజు నాడు మళ్ళీ తీసుకొని వస్తారు. ఏంటండి ఇది? ఏ సహవాసం ఇది? దేవుని సహవాసములు, వాక్య సహవాసములు, సేవకులతో సహవాసములు, సంఘ సహవాసములు, ఉపవాస సహవాసములు. మనం మీరేమవ్వాలా? ఆ కలిసి ఉంటే ఆ ఫలింపు. అదే ఫలింపు అంటే పరలోక రాజ్య సంబంధమైన ఫలింపు. అది ఉద్దేశం, దేవుని యొక్క ఆలోచన. అది దేవుడు ఏదో బిడ్డలు ఇవ్వడం అంటే 128వ కీర్తన తీసుకుంటాం. మనందరికీ బాగా సుపరిచితమైనటువంటి గీతము కీర్తన. అది ఏంటండి? ఎక్కట వారు బహుగా ఫలించెదరు, ఎక్కట యెహోవా గర్భఫలమునిచ్చెను. ఇవన్నీ చదువుతాం, కాదు అన్న. ఇట్ ఈస్ అ సెకండరీ థింగ్. బట్ గాడ్స్ ఐడియా ఇన్ ద మ్యాన్ ఈస్ డిఫరెంట్ అన్నమాట. దేవుని యొక్క ఆలోచన నీకు ప్రత్యేకమైనదిగా మనం చూడగలగాలి. ఏంటంటే నీవు దేవునితో సహవాసము చేయటంలో ఉండగలగాలి. అంటే అందుకే అంతవరకు ఒక్కడ పాపం చాలా కష్టపడిపోయి చెమటూరుస్తుంటే సరైన సహవాసము ఈయనకు అవసరమని ఎవరినిచ్చిందండి? అవ్వనిస్తే అవ్వ సహవాసం అంతా చెడగొట్టేసింది. ఆలోచించే కారణం ఏంటి? కారణం ఏంటంటే దేవునితో వాక్యంతో సహవాసం లేకపోవడం, కాపురులతో సహవాసం లేకపోవడం, సంఘముతో సహవాసం లేకపోవడం. ఎటు ఎడవబడతామంటే, అందుకే అవ్వ ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే సాతాను ఆమెను మోసగించాను. అంటే సహవాసములు, భార్యాభర్తల సహవాసములు దేవుని యొక్క ఉద్దేశం ఏమై ఉన్నదంటే, మీరు బలవంతులై దేవుని యందు ఉండటంలో ఆయన సహవాసాన్ని పోలిస్తుంది. 3 విషయాలు, వివాహం విషయంలో 3 సంగతులు. ఒకటవది, మీరు దేవుని యొక్క స్వరూప్యమై ఉన్నారని ఎరిగి ఆయన స్త్రీనిగాను పురుషునిగాను చేశాను. రెండవది ఏం చెప్పుకున్నాము? ఐక్యత కలిగి ఉండాలా. అంటే తల్లిని తండ్రిని విడిచి ఎవరిని భార్యతో ఏమై ఉండాలా? ఐక్యపట్టము. అంటే దాని అర్థం ఏంటంటే దే బికమ్ వన్ ఫ్లెష్. వారిద్దరికి ఒకటే మాట. స్నేహంగా స్వీట్ ఇష్టం, ప్రవీణ్కి హాట్ ఇష్టం. రోజు ఈయన హాట్ తెచ్చుకొని ఆ ముందు తింటున్నాడు అనుకోండి, ఏం జరుగుతుందండి? ఆ యూనిక్నెస్ అన్నది. అంటే ఐ మీన్ యూ కెన్ అండర్స్టాండ్ వన్ టు అనదర్, యూ కెన్ రెస్పెక్ట్ ఈచ్ అదర్. ఒకరినొకరు గౌరవించుకోవాలి. ఆమెకు స్వీట్ ఇష్టం అయితే నువ్వు హాట్ తెచ్చుకొని ఆమె ఎదురు తినకుండా ఆమె ఇష్టాన్ని తెలుసుకోవడమే. అదే ఏమంటారంటే ఎఫ్ఎస్సి పత్రికలో చెప్పాడు, భర్తలారా పౌలు ఎంత మరి అనుభవించాడో, ఎన్ని ఫ్యామిలీస్ని చూశాడు అనండి. భర్తలారా మీ భార్యలను మీరు ప్రేమించారు. మరి ఎంతమంది స్త్రీలను చూశారు? స్త్రీలారా మీ స్వపురుషులకు మీరు, అంటే లోపడనట్టు చూశాడు అన్నమాట పౌలు. విన్నావమ్మా? అది దిద్దడానికే. అంటే ఇప్పుడు నువ్వు ఎవరికి లోపడి ఉండాలంటే, నీకు భర్త అయినటువంటి ప్రవీణ్కి నువ్వేమై ఉండాలా? లోపడి ఉండాలా. ప్రవీణ్ ఏం చేయాలండి? స్నేహాన్ని. అప్పుడు అది సరైన వివాహ వ్యవస్థ. అంతటా ఆ వివాహములో బాబు, అంతటా ఆ వివాహములో ముగింపుకు వస్తున్నాను. ఎక్కడికంటే యోహాను సువార్త 2వ అధ్యాయానికి తీసుకెళ్ళి విడిచిపెడదామని. అంతటా ఆ వివాహములో ఏమండి 2 హైడ్రోజన్లు ఒక ఆక్సిజన్, 6 హైడ్రోజన్లు ఒక ఆక్సిజన్ గా మారిపోయింది. సైన్స్ ఇచ్చిన బాగా తెలుస్తుంది. 2 హైడ్రోజన్లు ఒక ఆక్సిజన్ H2O, 6 హైడ్రోజన్లు ఒక ఆక్సిజన్ గా మారిపోయింది. హౌ ఇట్ విల్ బి? అది ఎలా జరిగిందంటే అక్కడ వారు దేవుని మాట వినటం ద్వారా. అంటే నీ కుటుంబంలో ఈ కుటుంబ వ్యవస్థ ఒక అద్భుతకరమైన స్థితిలో, ఒక ఆశ్చర్యకరమైన స్థితిలో, దేవుని మహిమకరమైన స్థితిలో ఉండాలి అంటే నీ కుటుంబంలో ఉండాల్సింది పాస్టర్ ఆంటోనీ గారు కాదు,
పాస్టర్ ఫిలిప్ గారు కాదు, పాస్టర్ జీవన్ కుమార్ గారు కాదు. మీ కుటుంబంలో ఉండాల్సింది ఎవరు అంటే, అక్కడ విందు ప్రధాని ఉన్నప్పటికీ అక్కడ కార్యము జరగలేదు. అక్కడ ఆ కార్యము జరిగించిన వాడు ఎవరంటే దేవుడు. మీ మధ్యలో ఉండాల్సింది ఎవరు? అందుకే చెప్తారేమో, దేవుడు జతపరిచిన వారిని ఎవరు అంటే, మీ ఇద్దరి మధ్య ఎవరు ఉండాలా? అమ్మ వచ్చినా, నాన్న వచ్చినా, అక్క వచ్చినా, అక్క వచ్చినా, చెల్లి వచ్చినా, ఎవరు వచ్చినా అది ప్రమాదమే. మీ ఇద్దరి మధ్య ఉండగలిగేది ఎవరంటే దేవుడు. దేవుడు ఉన్నప్పుడు ఆ కుటుంబము ఐక్యంగా ఉంటుంది. కనుక 3 విషయాలు చూసాం. కనుక అలాగా మీరు వర్ధిల్లాలి, దైవిక కుటుంబముగా మీరు వర్ధిల్లాలి. ఎందుకంటే అది పరలోకమందున్న కుటుంబము, అది భూమి మీద ఉన్న కుటుంబముగా ఉండాలని ఆశిస్తూ మరోసారి స్థానిక దైవజనులకు వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించును గాక.